పురాణ పురుషుడు తొలి పలుకు. మానవునిలో ప్రజ్ఞలున్నవనియు ప్రకృతిలో శక్తులు ఉన్నవనియు దర్శించినది నవీన మానవ యుగము. మానవుడు తన ప్రజ్ఞతో ప్రకృతి యందలి శక్తులను వినియోగము చేయుట కర్తవ్యముగా దర్శింపబడినది. ప్రజ్ఞలు శక్తులు ప్రకృతి యందే కలవనియు అవి మిగిలిన జీవులతో పాటు మానవుని పరిణమింపచేయుచున్నవనియు గమనించినది ప్రాచీన మానవ విజ్ఞానం. ప్రకృతి ప్రజ్ఞల కర్తవ్యముల వలన జీవుడు ఏర్పడుచున్నాడని దర్శించిన వారు ప్రాచీనులు. జీవుడు తన వ్యూహము చిక్కుపరుచుకొనక తనలో పనిచేయుచున్న ప్రజ్ఞలను శక్తులను ప్రకృతిని అర్థము చేసుకుని బాహ్య ప్రపంచమందలి ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో సహకరించుట వారికి కర్తవ్యముగా తోచినది. దీని వలన జీవుడు అంతర్యామిగా అనుభవం పొందుచున్నాడు. దీని వలన ప్రకృతిని జయింపబలను అని పొరపాటు పడక అందలి ప్రజ్ఞలతో సహకరించుటయు శక్తులతో జీవశ్రేయమును సాధించుటయు గోచరించినది. ఈ మార్గమును ధర్మమనియు ఈ ప్రయత్నమును సాధనమనియు దానికి ఫలితము ఆనందమనియు సమన్వయము కుదిరినది. దీనిని దర్శింపలేనప్పుడు ప్రవర్తించే విధానము అధర్మమనియు అది విశ్వశ్రేయస్సునకు భంగకరమనియు తెలిసినది. ధర్మమును అవలంబించువారు ప్రకృతి ప్రజ్ఞల దేవతల స్వభావమును అలవర్చుకొనుటయు అవలంబింపని వారు శక్తుల సంఘర్షణలకు రాక్షస గుణములకు గురియొకటియు జరుగును. వారికిని వీరికిని నడుమ జరుగు సంఘర్షణములే దేవదానవుల యుద్ధములు. అవి యుగముల తరబడి మానవులలో జరుగుచున్నవి. వీని వివరములను దర్శించినవి వేదములు, ఉదాహరించినవి పురాణములు ఇతిహాసములు. వేదములు అనాదిగా మానవునకు దర్శనమిచ్చుచున్నవి. వాని గ్రంథరూపములు అప్పుడప్పుడు మానవులచే కూర్పు చేసుకొనబడుచున్నవి. ఇట్టి వాంగ్మయము శతాబ్దములలో మరల సంస్కరింపబడి నూతనమైన కూర్పు చేయబడుచున్నది. అట్టి ప్రయత్నము ఈ నడుమ జరిగినది పరాశరుని మూలమునను వాని కుమారుడు కృష్ణద్వైపాయన వ్యాసుని మూలమునను. అనగా క్రీస్తునకు పూర్వము సుమారు 3500 సంవత్సరముల కాలము నుండి దాదాపు 2-3 శతాబ్దముల కాల వ్యవధిలో జరిగెను. అందు పరాశరుడు వ్యాసుడు ప్రవచనము చేసినవి పురాణ ఇతిహాసములు. వారి శిష్యులు సూతాదులు రచించుకున్నవి పురాణ సంహితలు. ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో దేహమునకు దిగివచ్చునట్టి అంతర్యామి పురుషుడే అవతారము. దేహమును స్వీకరించి పుట్టినవాడు అవతారమనియు దేహమున కల్పింపబడినవాడు జీవుడనియు పురాణములు చెప్పును. జీవుడు ధర్మసాధన మార్గమున ఆరోహణము చేసి అంతర్యామియగును. అవతారమూర్తి తన అంతర్యామిత్వము నుండి జీవుడిగా దిగివచ్చును. అవతారములు ధర్మమును ఉద్ధరించుటకు జీవులలో స్థాపించుటకు పుట్టుదురు. అట్టి అవతారములలో కృష్ణావతారము పరిపూర్ణమని పురాణ ఇతిహాసములు చెప్పుటయేగాక ప్రవర్తనను బట్టి నిరూపించుచున్నవి. కృష్ణ కథకు ఆధారములైన మూల గ్రంథములు విష్ణు పురాణము, భారతము, హరివంశము, బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము, దేవీ భాగవతము. మిగిలిన పురాణములలో కూడా కృష్ణ కథా ప్రసక్తి ఉన్నది. భారత హరివంశములు, విష్ణు పురాణము, భాగవతము పరమ ప్రమాణములని చెప్పవచ్చును. వీరిని సమన్వయించుకొన్నచో కృష్ణ జననమునకు ముందు నుండి నిర్యాణము తర్వాత వరకు గల జీవితాంశములు క్రమబద్ధముగా ఏర్పడును. దానిని ఉద్దేశించుట నా ఈ గ్రంథరచనకు ఒక ప్రయోజనము. అయస్కాంతమునకు పరిసరములపై ప్రభావముండును, దీపమునకు చీకటిపై ప్రభావముండును, జీవికి ఇతర జీవులపై ప్రభావముండును, మానవునకు మానవ సంఘముపై ప్రభావముండును. అట్లే అవతారమూర్తికి ఒక జాతి సంస్కారముపై ధర్మస్వరూపమైన ప్రభావముండును. అవతారము యొక్క జననమునకు ధర్మ సంస్థాపనము ప్రయోజనము. అంతేకాదు ధర్మము నుండి భ్రష్టమై బాధలు పడుచున్న యొక్క జాతి అవతార జన్మమునకు దారితీయును. భారత భూమి యందు ఒకే జాతి ఉన్నదని చాలామంది గ్రహింపలేదు. ఒక మర్రి చెట్టునకు అందలి మర్రి పండ్లపై అందలి గింజలపై ఎట్టి ప్రభావముండునో ఒక జాతికి అందలి వ్యక్తులపై అట్టి ప్రభావముండును.
అట్టిదే భారత జాతి. ఇందలి జాతీయత రాజకీయపు సరిహద్దులకు సంబంధించినది కాక జాతి వాతావరణమునకు సంబంధించినది. ఒక జాతివారు మరి ఒక జాతివారి నడుమ స్థిరపడినచో వారి జాతి స్వభావము మారిపోవును. ఇదియే నిజమైన జాతీయతా స్వరూపము. అట్టి జాతీయత భారత జాతికి బలముగానున్నది. అది కొంతవరకు నైసర్గిక లక్షణముల వలన కలిగినది. హిమాలయములు, సముద్రములు పుట్టించు వాతావరణమే దానికి కారణము కావచ్చును. భరతభూమి జాతీయత ప్రకృతి ధర్మములపై ఆధారపడి ఉన్నది కానీ మతములపై ఆధారపడినది కాదు. ఒక అవతారమో ప్రవక్తయో మలచిన మార్గమున నడుచుకొనుటకు చేసిన కట్టుదిట్టములే మతములు. అవతారములు దిగివచ్చినను వారు అవలంబించి పునరుద్ధరించినది ధర్మము. ధర్మము శాశ్వతము, అనగా ఎవరికైనా ఆచరణకు ఆదర్శము. మతములకు ఆచరించిన వారు ఆదర్శములు. ఈ దృష్టితో చూచినచో భరతభూమి యందు అంతర్వాహినిగా వర్తించుచున్నది ధర్మమే కానీ మతము కాదని తెలియచున్నది. అందు అవతారమూర్తులు పుట్టి పెరుగుదరే గాని వానిని పుట్టింపరు. ఈ దృష్టితో పరిశీలించినచో భారత ధర్మము సనాతన ధర్మము. అది మొదట మనువుచే నిర్దేశింపబడినది కనుక మానవ ధర్మము. దానిని అనుసరించియే అవతారములు కూడా నడుచుకొనిరి. రాముడు, కృష్ణుడు మనువు మార్గముననే ధర్మమును నిర్దేశించిరి. ఈ మానవ ధర్మమును గ్రహింపని జాతులు కూడా కలవు. అందలి నాగరికతలకును భారతీయ సంస్కృతికిని భేదము వారి వారి ప్రవృత్తుల యందే ఉండును. సనాతన ధర్మము తెలియని జాతులకు జయించుట, ఇతర జాతుల భూములు ఆక్రమించుట, దాని వలన తమకు సుస్థిరత కలుగునని భ్రమపడుట లక్షణములు. తెల్లజాతి వారు ఆదిమ ఖండములను ఆక్రమించుట, అందలి ఆదిమ జాతులను నామరూపములు లేకుండా చేయుట దీనికి నిదర్శనములు. ఇట్టి ప్రయత్నములు యవన బర్బరాది జాతులచే భరతభూమిపై చిరకాలము నుండి చేయబడుచున్నవి. మనకు తెలిసినంత వరకు వేదములలోని దానవుల యుద్ధములు, రాముని కాలమున రాక్షసుల దుండగములు, కృష్ణుని కాలమున కాలయవనాదుల దండయాత్రలు, అర్వాచీన శతాబ్దములలో మంగోలుల మొఘలుల ఆక్రమణములను ఇట్టివే. శాతవాహనుల కాలమున శకజాతి వారి దురాక్రమణములను ఇట్టివే. ఇట్టి సందర్భములలో దురాక్రమణము చేయు జాతులకు ఒక చిత్రమైన ప్రవృత్తి ఉండును. అది భారత ధర్మమును భారత జాతి నుండి చెదరగొట్టునట్టి తీవ్ర సంకల్పము. అట్టి సంకల్పము పెచ్చు పెరిగినప్పుడెల్లా సనాతన ధర్మము నుండి భారత జాతి స్వభావము వేరై చెదిరిపోవు అవకాశం ఉన్నది. అది చెదిరినచో జాతి లేదు. భారతీయులు మాత్రము రైలు పెట్టెలోని ప్రయాణికుల వలె ఉందరు. అట్టి శతాబ్దములలో వారి జీవితము చుక్కాని లేని పడవ ప్రయాణము వలె ఉండును. వాతావరణమును అనుసరించి జీవిత ప్రయాణము సాగును గాని ప్రయాణమును అనుసరించి వాతావరణమును నియమించుకున్నట ఉండదు. అట్టి మహా విపత్సమయము కృష్ణావతారమునకు ముందు సంభవించినది. దాని వైఖరి ఎట్టిదో సప్రమాణముగా వివరించి చూపుట ఈ పురాణ పురుషుడు అను గ్రంథమును జరిగినది. ఇందలి కథాంశములు పురాణేతిహాసముల యందలి కథావ్యూహముతో అభిన్నములు. కథ మార్చుట ఎట్టి సూక్ష్మాంశముల యందును జరగకుండా జాగరూకత వహించితిని. మూల కథ యందలి అస్థిపంజరము చుట్టూను రక్తమాంసముల విన్యాస వైఖరి ఎట్లుండునో గమనించి పురాణమునకై కల్పనమును జోడించి సజీవ మూర్తి యొక్క రూపురేఖలను అందించుట ఇందు జరిగినది. కురుపాండవులు, యాదవులు, యవన బర్బరులు, పార్వతేయులు భారతాది గ్రంథములలోని వారే. కాలయవనుడు, గర్గుడు, హిరణ్యధనుస్సు, శతగోపుడు భారత భాగవత హరివంశములలోని పాత్రలే. మైత్రేయుడు, మరువు, దేవాపి పురాణముల యందలి వివిధ ఉపాఖ్యానములను కూడగట్టుట వలన విస్పష్టము చేయబడిన పాత్రలు. భారత ధర్మ విరోధులలో బృహస్పతి, చార్వాకుడు, మంత్రజాల మందలి లోకాయతుడు ఇతిహాస పురాణముల మారుమూలలలో దాగిన పాత్రలు. ముండకౌశికుడు మున్నగు ఒకరిద్దరు పాత్రలు కథాగతికై కల్పితములు. అవియును సంభావ్యములుగా కల్పింపబడినవి. భారతాది గ్రంథములలో పాత్రల నడుమ గల చుట్టరికములు, వారి వంశములు, కుటుంబములు సులభముగా బోధపడవు. కురువంశమునకును జరాసంధునకు, మైత్రేయునకు, యాదవులకు గల చుట్టరికములు బోధపడుటకు
భారతమును పురాణములను పలుమార్లు జాగరూకతతో పరిశీలింపవలను. వానిని సప్రమాణముగా ఇందు నిరూపించి తిని. కంసుడు ఉగ్రసేనునకు పుట్టలేదన్న సత్యము భారత భాగవతాదుల్లో లేదు. దేవీ భాగవతమున ఉన్నది. అక్రూరుని పాత్ర స్వభావము ఉన్మీలనము కావాలన్నచో భాగవతమును హరివంశమును కలిపి చదువుకొనవలను. వానిని కూడా చక్కపరిచి ఉన్మీలనము చేసి తిని. నా ఈ కృష్ణావతార తత్వ వివరణ గ్రంథరచనము అప్రయత్నముగా మంత్రజాలము అను గ్రంథముతో ప్రారంభమై పురుషమేధమున గ్రంథములోనికి సాగినది. మరలా సింహావలోకనము కృష్ణజరణం వైపునకు విస్తరించి ఈ పురాణ పురుష గ్రంథరచనగా సాగినది. క్రమమును పాటించి చూచినచో పురాణ పురుషుడు మొదటి గ్రంథమై, మంత్రజాలము 6వ గ్రంథమై, పురుషమేధము 7వ గ్రంథమగుచున్నది. మిగిలిన 4 సంపుటములు రచనయు పూర్తి చేయవలసి ఉన్నది. పరాశర మహర్షి చెప్పిన విష్ణు పురాణము చిన్న గ్రంథమై ఉండవచ్చును. దానికి సూతుడు చేసిన వివరణమే ఇప్పుడు మనము చూచుచున్న విష్ణు పురాణ గ్రంథమై ఉండును. ఇందును మిగిలిన పురాణ కథల యందును గల కృష్ణ కథలలో ఒక విశేషం ఉన్నది. వేద సంహితల యందలి వేద పురుషుని తత్వముతో కృష్ణావతారమును సమన్వయించినట్టు ప్రయత్నము ఇందు కనిపించును. అప్పటి జాతి విపత్కర పరిస్థితుల నుండి జాతిని రక్షించు ధర్మమూర్తి దిగివచ్చుటను దర్శింపగల శక్తియే దీనికి కారణము కావచ్చును. యుగాంతర ద్రష్టయగు పరాశరుడు దీనిని ముందుగా దర్శింపగలుగుట ఒక వింత కాదు. అనేక కాలములలో మన జాతి పరిణామముల వైఖరులు ఎట్లున్నవో తెలిసిన వానికి ధర్మరక్షకుని రాకను ఊహించుట దుష్కరము కాదు. వేదమందు ప్రతిపాదింపబడిన ధర్మమునకు ధర్మ సంస్థాపమునకు అభేదము సహజముగా సిద్ధించును. దానిని పట్టి చూపుటయే పరాశరుడు చేసినట్లు మనం గమనింపవచ్చును. సర్వధర్మ సమన్వయము సిద్ధించిన పరాశరుడు అప్రయత్నముగా ఉచ్చరించిన కొన్ని వాక్కులు వేదమంత్రములుగా కూడా అంగీకరింపబడిన మాట నిజము. దానికి నిదర్శనమే ఋగ్వేద సంహిత యందలి పరాశర మహర్షి కృతములైన మంత్రసూక్తములు. అందలి వైఖరి వాక్కుల తాత్పర్యార్థము కూడా ఒక మహాపురుషుడు దిగివచ్చుటనే సూచించుచున్నది. దానిని అనుసరించి నా ఈ గ్రంథమున పరాశరుని రుక్కులతో కృష్ణ కథకు అభేదము సిద్ధించినట్లు వివరించి తిని. ఈ గ్రంథమున శైలపుత్రి పాత్ర కల్పనము నూతనమని కొందరు భావింపవచ్చును. ఇందలి సంధానము నూతనమే కాని శైలపుత్రి పాత్ర నూతనము కాదు. వేదములలో దేవి, అదితి, గుహమాత మొదలగు నామములతో సృష్టి అందలి శక్తి కీర్తింపబడినది. ఆమెను భారతీయ జాతి చైతన్యముగా పురాణములు దర్శించుట గమనింపదగును. భారతదేశ చైతన్యమంతటిని హిమాలయములను ఆశ్రయించుకున్న శక్తిగా పరిగణించుట మిక్కిలి సమంజసము. ఈ కారణముననే ఆమె హిమవత్ పర్వతపుత్రికగా పురాణములలో స్థాపింపబడినది. కాళిదాస కవి రచనలలో హిమాలయముల నుండి దిగివచ్చిన నరజాతి చైతన్యము పర్వతరాజపుత్రిగా రూపింపబడినది. ఈ చైతన్యమే దైవత్వమును ఆర్జించుకొనుటకు యుగముల తరబడి చేసిన సాధన పార్వతీదేవి తపస్సుగా కుమార సంభవమున వర్ణింపబడినది. నరజాతి చైతన్యము సృష్టి కొరకై కామముతో సంగమించుట, ఆ సృష్టి చైతన్యము దైవత్వమును ఆర్జించుకొనుటలో కామమునకు అతీతమగుట అను అంశములు పార్వతి తపస్సునకు ముందు జరిగిన కామదహన కథలో మలచబడినవి. ఇట్టి జాతి చైతన్య స్వరూపిణియగు జగన్మాత వ్రజగోకులము వారికి ఇలవేల్పుగా కాత్యాయని అను పేరుతో భాగవతమున వ్యాసునిచే స్థాపింపబడినది. గోపకన్యలు కాత్యాయని వ్రతము చేసిరని దశమస్కంధమున చెప్పబడినది. వ్రజగోపకులు వైశ్యులనుట భాగవత సమ్మతము. కృషి, గోరక్ష, వాణిజ్యము వైశ్యులకు వృత్తికర్మయని గీతలో కృష్ణుడు చెప్పెను. అట్టి వైశ్య కుటుంబముల ఇలవేల్పుగా పార్వతీదేవి పూజింపబడినదనుటకు మరి ఒక ఆధారం ఉన్నది. ఈనాటికిని అన్ని రాష్ట్రముల యందరి ఆర్యవైశ్యుల కుటుంబములకును కన్యాకుమారి ఇలవేల్పు. ఆమెనే కన్యకా పరమేశ్వరి అందురు. వారి ఇంట పెరిగిన కృష్ణునకు శైలపుత్రి సంకల్పశక్తి స్వరూపిణిగా ఏర్పడిన ఆరాధ్యదైవమనుటలో విప్రతిపత్తి ఏమీనూ లేదు. అవతారమూర్తి మరి ఒకరిని ఆరాధించునా అను సందేహం అక్కరలేదు. శ్రీరాముడు సూర్యుని ఆరాధించెను, సకల ఋషులకు పాదాభివందనము చేసెను. అంతేకాదు,
పాండవులు లక్క ఇంటి ఆపద నుండి తప్పించుకొని రహస్యముగా అరణ్యములలోనూ ఏకచక్రపురములను చెరించి 12 సంవత్సరముల తరువాత ద్రుపదిని మత్స్యయంత్రము కొట్టిన సందర్భమున మరలా బయటపడిరి. ఈ నడిమి 12 సంవత్సరములలో కృష్ణుడు ఎచ్చట ఉండెను, ఏమి చేసెను అను ప్రశ్నలకు భారతమునందు ఆధారము లేదు. హరివంశమునందు మాత్రము శ్రీకృష్ణుడు హిమాలయములకు పోయి 12 సంవత్సరములు శివుని గూర్చి తపస్సు చేసినని వర్ణింపబడినది. శివుడు కృష్ణునకు ప్రసన్నుడై సంతతి కలుగునట్లు వరమిచ్చినని కలదు. అట్టిది మనకు ప్రమాణమైనప్పుడు పరమేశ్వరుని భార్యగు పార్వతి కృష్ణునిచే మాతృస్వరూపిణిగా ఉపాసింపబడును అనుటలో అసంభావ్యత ఏమున్నది? ఈ సంభావ్యతను అనుసరించి నా గ్రంథమున శైలపుత్రి పాత్రను కృష్ణుని మాతృస్థానముగా కల్పించితిని. కాలమానమును పాటించుటలో పురాణముల విషయమున 2 సంప్రదాయములు ఉన్నవి. ఒకటి పురాణముల్లోని కాలమానము. ఇది అతి ప్రాచీనము, నిర్దిష్టము, వాదోపవాదములు లేనిది. దీన్ని అనుసరించి ప్రతిదినము సంకల్పము చెప్పుకుని వారు సహస్రాబ్దముల తరబడి కాలమానమును చెప్పుచున్నారు. అది సృష్ట్యాది నుండి ఈనాటి వరకును పురాణముల్లో చెప్పబడిన కాలమానం. జ్యోతిశాస్త్ర ద్రష్టల కాలమానముతో ఇది చక్కగా సరిపోవును. దీనిని గూర్చి వాదోపవాదములు లేవు. ఇది కల్పితమని వాదించి వారి మతమును లెక్క చేయనక్కరలేదు. వారి వాదమునకు ఆధారములు లేవు. మరియు వారు పురాణములను జ్యోతిర్గణితమును అభ్యసించిన వారు కాదు. ఈ విద్యలో వారు పామరులు. ఇక రెండవది నవీన చరిత్ర పరిశోధకుల కాలమానం. వీరిది ఊహాగానము కనుక తలకొక విధముగా ఉండును. ఏ ఇద్దరి కాల నిర్ణయమునకు పొత్తు లేదు. కృష్ణావతారమును గూర్చియు మహాభారత రచనను గూర్చియు వీరు చేసిన కాల నిర్ణయములు వీరి సొంత కవిత్వం. దానికిని పురాణముల్లోని కాల నిర్ణయమునకును చాలా వ్యత్యాసం ఉన్నది. కొందరి మతమున 1200 సంవత్సరములు, కొందరి మతమున 2000 సంవత్సరములు, మరికొందరి మతమున 600 సంవత్సరములు పురాణ కాలమానములతో వ్యత్యాసం వచ్చును. ఈ పరస్పర వాదములు అందలి భిన్నమతముల బట్టియే వీరి నిర్ణయములు సప్రమాణములు కావని తెలియచున్నది. కొందరు పరిశోధకులు భారత యుద్ధము జరిగినట్లు భూగర్భ పరిశోధనలో ఆధారములు లభింపలేదనిను, కనుక భారత యుద్ధము జరిగి ఉండకపోవచ్చుననిను అభిప్రాయపడుచున్నారు. వీరికి లభింపకపోవుట మిగిలిన వారికి ప్రమాణం ఎట్లగును? కాబట్టి కృష్ణావతార కాల నిర్ణయమును గూర్చి వీరు చూపిన వ్యత్యాసములను ప్రమాణజ్ఞులు లెక్క చేయనక్కరలేదు. కృష్ణ జననము, రాయబారము, యుధిష్ఠిర పట్టాభిషేకము, యుధిష్ఠిరుని రాజ్యపాలన కాలము, కృష్ణ నిర్యాణ కాలము పురాణములలో స్పష్టముగా పరస్పర విరోధములు లేక నిరూపింపబడినవి. అంతకన్నా వేరుగా ప్రమాణములు లభించే వరకు మనకు అవియే ప్రమాణములు గాని కారణములు చూపక కాదని వారి వాదములు కావు. కృష్ణుని జన్మదినము, నిర్యాణ దినము విషయములు పురాణముల వలనే పెద్దలకు పరిశోధకులు అంగీకరించి గ్రంథముల యందు స్థాపించి ఉన్నారు. వాని వివరములను పురుషమేధము పీఠికలో పరిగణనము చేసి చూపితిని. చతుర్విధ పురుషార్థముల సమన్వయమైన ధర్మమయ జీవిత విధానము పురాణముల యందు తప్ప మరి ఏ జాతి గ్రంథముల యందునూ లేదు. స్వధర్మమును అర్ధకామములకై వినియోగించుకొనుట మ్లేచ్ఛ ధర్మము. అర్ధకామములను ధర్మాచరణములకై సమకూర్చుకొనుట శాశ్వత ధర్మమైన వేదధర్మము. అది శ్రీకృష్ణుని జీవితమందు పరిపూర్ణత చెంది కనిపించును. స్వధర్మమును అర్ధకామములకై వినియోగించుకొనుట మ్లేచ్ఛ ధర్మము. అర్ధకామములను ధర్మాచరణమునకై సమకూర్చుకొనుట శాశ్వత ధర్మమైన వేదధర్మము. అది శ్రీకృష్ణుని జీవితమునందు పరిపూర్ణత చెంది కనిపించును. దానిని వైభవోపేతముగా సంకీర్తనము చేసిన ఈ నా గ్రంథములను సహృదయులకు అంకితము చేయుచున్నాను. శుభం భూయాత్. ఎక్కిరాల కృష్ణమాచార్య.